'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్. ఫైనల్లీ ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత మనకి ట్రైలర్ చూడడానికైతే దొరికేసింది. అండ్ ట్రైలర్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు గాని అసలు 'అవెంజర్స్ డూమ్స్‌డే' స్టోరీ లైన్ ఏమి ఉండబోతుంది. అండ్ అలాగే ఎలా దీన్ని ముందరికి తీసుకెళ్ళబోతున్నారు. అసలు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి ట్రైలర్‌లో అనేటివి అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా చూసేయండి. అండ్ 101% మీకైతే స్పాయిలర్స్ ఉంటాయి ఈ ఓవరాల్ వీడియోలో. సో, మీరు గాని ఎలాంటి స్పాయిలర్స్ వినాలనుకోకపోతే మాత్రం ఈ వీడియోని అస్సలు చూడకండి. బట్ 101% స్పాయిలర్స్ మాత్రం పక్కా ఉంటాయి. అండ్ చాలా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ స్టార్టింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇందులో మనకి 'జేవియర్ స్కూల్' బ్యాచ్ ఏదైతే ఉందో దాంతోనైతే ఈ ఓవరాల్ ట్రైలర్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ మనకి షాట్ ఎక్స్‌మెన్ టీజర్ ఏదైతే లాంచ్ చేశారో, ఇందులో కూడా సేమ్ షాట్ అయితే మనకు చూడడం దొరుకుతుంది. అండ్ దీని తర్వాత మనకి ప్రొఫెసర్ ఎక్స్ అయితే ఒక చాలా పెద్ద బ్లాస్ట్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్‌ని చూస్తున్నట్టయితే చూపెడతారు. ఇదే కాకుండా ఈ సీక్వెన్స్‌లో ఒక ఎర్త్ ఆర్ ఒక ప్లానెట్ కైండ్ ఆఫ్ థింగ్ వీళ్ళ ఎర్త్ వైపు వస్తున్నట్టయితే చూపెడుతుంటారనమాట. సో, ఇక్కడ పాసిబుల్ థింగ్ ఏంటంటే, ఒక ఇన్కర్షన్ అయితే జరుగుతుంటుంది. అంటే ఎక్స్‌మెన్ ఉన్న ఎర్త్‌తో వేరే ఎర్త్ అయితే కొలైడ్ అయ్యి, ఈ 2 ఎర్త్స్ కొలైడ్ అయినప్పుడు ఏదైనా ఒకటే ఎర్త్ మిగులుతుందనమాట. సో, బేసికల్‌గా మార్వెల్ కామిక్స్‌లో ఇన్కర్షన్స్ ఎప్పుడు జరిగినా గూడా ఇలాగే జరుగుతుంది. 2 ప్లానెట్స్ వచ్చి కొలైడ్ అయిపోయి, అందులో ఏదైనా ఒకటే మిగులుతుంది. ఇంకోటి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుందనమాట. అండ్ ఎక్స్‌మెన్ ప్రతిసారి వీళ్ళ యూనివర్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గూడా, వేరే ఏ యూనివర్స్ వల్ల అయితే ప్రాబ్లమ్ వస్తుందో, ఆ యూనివర్స్‌ని ఎలిమినేట్ జేసి వీళ్ళైతే సేఫ్ అవుతారు. సో, ఈసారి గూడా సేమ్ అదే టాక్టిక్‌ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో, ఎక్స్‌మెన్‌లో మిగతా టీమ్ అందరూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వేరే ఎర్త్ మీదకెళ్ళి, ఆ ఎర్త్‌ని పూర్తిగా డ్యామేజ్ జేసేసి, వీళ్ళు తిరిగొచ్చేస్తారు. దీనివల్ల ఇన్కర్షన్ జరిగేటప్పుడే జరగడానికంటే ముందే వీళ్ళ ఎర్త్ అయితే సేవ్ అయిపోతుంది. సో, ఈ సిట్యుయేషన్ అంతా గూడా అంటే ఈ జరుగుతున్న సీన్‌ని మొత్తం గూడా ప్రొఫెసర్ ఎక్స్ అయితే ఇక్కడే కూర్చొనైతే దాన్ని మొత్తం జూస్తున్నాడు. అండ్ అవే సీక్వెన్సెస్ మనకిక్కడ చూపెడుతుంటారు. అండ్ ఆ లైట్ వచ్చేది గూడా ఆ డిస్ట్రక్షన్ వల్లనే. అండ్ కామిక్స్‌లో అయితే చాలా టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఓవరాల్ డిస్ట్రక్షన్ అయితే చేస్తారు. సో, ఏదైతే మన ప్లానెట్ ఇంకొకటుందో థాట్ ఈస్ కొలైడింగ్ విత్ ద ప్లానెట్ విచ్ ఎక్స్‌మెన్ ఆర్ ఇన్. సో, ఆ ప్లానెట్‌ని పూర్తిగా అయితే ఎక్స్‌మెన్ డిస్ట్రాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆఫ్ ద హోల్ ట్రైలర్ ఏంటంటే డాక్టర్ డూమ్‌ని ఎక్కడ కూడా రివీల్ చేయరు పూర్తిగా. లైక్ కొన్ని గ్లింప్సెస్ మాత్రమే మనకు దొరుకుతాయి. అందులో ఫస్ట్ గ్లింప్సే ఈ షాట్. అండ్ ఈ షాట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. ఎందుకంటే ఈ ఓవరాల్ షాట్‌ని గాని మీరు ఫోకస్ చేసినట్టయితే ఇందులో మీకు ఫస్ట్ డాక్టర్ డూమ్ ఆర్మర్ కనబడుతుంది. మనకు ఒక క్లియర్ గ్లింప్స్ ఫస్ట్ టైమ్ ఇదే షాట్‌లో కనబడుతుంది. ఇక్కడ గాని మీరు చూసినట్టయితే ఈ ఓవరాల్ ఆర్మర్ ఒక పాత కాలంలో ఎవరైతే వారియర్స్ ఉంటారో వాళ్ళు యేసుకునే ఒక ఆర్మర్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇందులో ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకు కనబడతాయి ప్రతి పార్ట్‌లో. లైక్ మీకు మెయిన్ సెంటర్ చెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మీరు ఒక పార్ట్‌ని అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇట్ హాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్యాటర్న్ ఆన్ ఇట్. సో, అలా ఓవరాల్ ఒక మెటల్ అండ్ ఒక చైన్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ యూజ్ చేసి ఒక వారియర్స్ అటైర్ లాగా అయితుంది. బట్ ఫస్ట్ థింగ్ వి నీడ్ టు నోటీస్ ఇస్ డాక్టర్ డూమ్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు సైన్స్ ఆర్ హి ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు మ్యాజిక్. హి ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ అండ్ హి ఈస్ ఎ మాస్టర్ ఆఫ్ బోత్ ఆఫ్ థీస్ థింగ్. సో, దానివల్ల డాక్టర్ డూమ్ మ్యాజిక్‌ని అండ్ అలాగే తన పవర్స్‌ని రెండిటిని కలిపి యూజ్ చేసుకోవడానికి ఈ సూట్‌ని అయితే బిల్డ్ చేసి ఉండొచ్చు. తన సిగ్నేచర్ గ్రీన్ కలర్ సూట్‌ని మనం పాసిబుల్లీ ఈ షాట్‌లో క్లియర్‌గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్త అవెంజర్స్ టవర్ చూడడం దొరుకుతుంది భయ్యా మనకి ఈ షాట్‌లో. ఇక్కడ గాని మీరు మాట్లాడుకున్నట్టయితే ఈ న్యూ అవెంజర్స్ ఎవరు అండ్ అలాగే వీళ్ళు ఎప్పుడొచ్చారంటే మాత్రం మీరు 'థండర్ బోల్ట్స్' ఫైనల్ సీక్వెన్స్‌లో చూస్తే ఇక్కడ మీకు 'థండర్ బోల్ట్స్' లోపలికెళ్తున్నప్పుడు ఒక అవెంజర్స్ టవర్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవుతూ అయితే కనిపిస్తుంది. సో, ఆ అవెంజర్స్ టవర్ అప్పుడు బిల్డ్ ఏదైతే అవుతుందో అది మనకిక్కడ కంప్లీట్ అయ్యి కొత్త అవెంజర్స్ లోగోతో అయితే మనకిక్కడ చూడడానికి దొరుకుతుంది. అండ్ అలాగే మన ఎవరైతే 'థండర్ బోల్ట్స్' ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్‌గా కొత్త అవెంజర్స్‌గా అయితే మారిపోయారు. అండ్ ఇందులో ఎవరెవరు ఉన్నారంటే బకీ ఉన్నాడు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు 'థండర్ బోల్ట్' నుంచి. సో, వాళ్ళందరూ ఇప్పుడు బకీ బార్న్స్, రెడ్ గార్డియన్, యెలెనా బెలోవా వీళ్ళందరూ గూడా మనకి మెయిన్ న్యూ అవెంజర్స్ గ్రూప్. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ థండర్ బోల్ట్స్. అండ్ ఇప్పుడు వాళ్ళని ప్రెజెంట్‌లీ న్యూ అవెంజర్స్ అని గూడా పిలుస్తున్నారు. టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ షాట్ వేర్ థండర్ బోల్ట్స్, ద న్యూ అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ థార్ వీళ్ళందరూ కలిసే సీక్వెన్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ వచ్చే షాట్‌లో మీరు చూసుకుంటే ఒక కొత్త స్పేస్ షిప్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే వీళ్ళ వ్రిస్ట్‌కి కొత్త టెక్నాలజీ అయితే మనకు చూడడం దొరుకుతుంది. సో, మేబీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ ఉంటారు కాబట్టి మేబీ ఫెంటాస్టిక్ ఫోర్ హాస్ ప్రిపేర్డ్ ఎ న్యూ డివైస్ విచ్ విల్ ట్రాక్ ఆల్ ది ఇన్కర్షన్స్. అంటే వీళ్ళ ప్లానెట్‌కి ఎర్త్ 616కి వీటన్నిటికి ఎప్పుడు ఇన్కర్షన్స్ జరుగుతున్నాయని ట్రాక్ చేయడానికి ఒక డివైస్ అయితే తయారు చేసి ఉండొచ్చు. అండ్ దీంతో పాటు థార్ కూడా ఇక్కడ మనకి ఫెంటాస్టిక్ ఫోర్‌తో పాటు ఇక్కడికి రావడం అయితే చూడొచ్చు. అండ్ ఈ టైంకి తన దగ్గర తన స్టార్మ్ బ్రేకర్ ఉంది. అండ్ మియోనైర్ ఉంది. సో, పాసిబ్లీ తను ఇప్పటికి కెప్టెన్ అమెరికాని అయితే కలిసి ఉండకపోవచ్చు. అండ్ దీని తర్వాత సీక్వెన్సెస్‌లోనే కెప్టెన్ అమెరికాని కలిసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. నెక్స్ట్ షాట్ మీరు గాని చూసుకున్నట్టయితే అవెంజర్స్ టవర్‌లో ఆల్రెడీ మనకి
బకీ అండ్ మిగతా ప్రెజెంట్ కెప్టెన్ అమెరికా అందరూ కూడా ఎవరికో చాలా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు చెప్తున్న విషయాన్ని వింటున్నట్టు చూపెడతారు. అండ్ ఇక్కడ మనం యాంట్ మ్యాన్ చూసుకున్నట్టయితే తను ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌లో ఉంటాడు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ స్టీవ్ రాజర్స్ హ్యావ్ రిటర్న్డ్. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇది థార్ వీళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అనుకున్న సిట్యుయేషన్ గురించి. కానీ మీరు కరెక్ట్‌గా చూస్తే మాత్రం ఆ హెయిర్ స్టైల్ అదంతా కూడా మీకు కెప్టెన్ అమెరికాకి చాలా సిమిలర్‌గా అనిపిస్తుంది. మనకి లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఎప్పుడైతే కెప్టెన్ అమెరికా కనిపిస్తాడో, ఇప్పుడు మనకి సేమ్ ఇదే హెయిర్ స్టైల్‌తో కెప్టెన్ అమెరికా అయితే కనిపిస్తాడు. సో, హి ఈస్ గివింగ్ ఆల్ ది ఇన్‌స్ట్రక్షన్స్ టు వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ అహెడ్ అని చెప్పేసి. అండ్ అదే మనకి వీళ్ళందరికీ సామ్ విల్సన్‌కి, బకీకి వీళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్‌లో వి కెన్ సీ థండర్ బోల్ట్స్, వి కెన్ సీ ఫెంటాస్టిక్ ఫోర్, వి కెన్ సీ యాంట్ మ్యాన్ అండ్ వి కెన్ సీ థార్ వీళ్ళందరూ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూసినట్టయితే ఒక ఎక్స్‌ట్రా షాడో అయితే ఉంటుంది. అండ్ అక్కడ సైడ్‌లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దట్ ఈస్ కెప్టెన్ అమెరికా. అండ్ కెప్టెన్ అమెరికా అండ్ థార్ మధ్యలో మీటింగ్ జరిగిపోయిన తర్వాత యూ కెన్ సీ దట్ థార్ హ్యాస్ ఓన్లీ స్టార్మ్ బ్రేకర్ ఇన్ హిస్ హ్యాండ్. సో, తన దగ్గర మియోనిర్ అయితే లేదు. సో, నౌ మియోనిర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ కెప్టెన్ అమెరికా. అండ్ ఇదే కాకుండా మీరు ఈ సీక్వెన్స్ మొత్తాన్ని గాని ఒకసారి మళ్ళీ చూస్తే ఫెంటాస్టిక్ ఫోర్‌లో ఇద్దరు పీపుల్ ఇక్కడున్నారు. ఇద్దరు పీపుల్ ఇంకా పక్కన ఉన్నారు. కానీ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అయితే ఉంది. సో, ఆ చాలా పెద్ద గ్యాప్‌లో ఎవరో ఒక పర్సన్ అయితే కంపల్సరీ ఉంటారు. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే ఉండడానికైతే ఛాన్స్ ఉంది. అండ్ నా గెస్ అయితే డాక్టర్ డూమ్ ఈ ఓవరాల్ సీక్వెన్స్‌లో ఉంటాడని అయితే అనిపిస్తుంది. దీంతో పాటు మీరు గాని ఎనకాల ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్‌ని నోటీస్ చేయొచ్చు. ఆ స్క్రీన్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 3 ఎర్త్స్ మీరు చూడొచ్చు. అండ్ ఈ 3 ఎర్త్స్ కూడా ఒకటే దగ్గర మీట్ అవుతున్న పాయింట్ చూపెడుతున్నారు. అండ్ దట్ పాసిబ్లీ మీన్స్ ఈ 3 ఎర్త్స్ కూడా కొలైడ్ అవ్వబోతున్నాయి బికాస్ ఆఫ్ ఎన్ ఇంకర్షన్. సో, నార్మల్‌గా 2 ప్లానెట్స్ కొలైడ్ అయినప్పుడే ఏదైనా ఒక ప్లానెట్ కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటిది 3 ప్లానెట్స్ ఒకటేసారి ఇంకర్షన్‌కి గురవుతున్నాయంటే ఎలాంటి సిట్యుయేషన్ జరుగుతుందనేటిది మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ 3 ఎర్త్స్ నిజంగా మనకి చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాయి. దట్ ఫస్ట్ ఎర్త్ ఈస్ ఎర్త్ 616 అండ్ ద సెకండ్ ఎర్త్ ఈస్ ద ఎర్త్ వేర్ ఫెంటాస్టిక్ ఫోర్ బిలాంగ్ టు అండ్ ద థర్డ్ ఎర్త్ ఈస్ ద ఎర్త్ విచ్ ఎక్స్-మెన్ బిలాంగ్ టు. సో, ఇది మనకి క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. అండ్ దీంతో పాటు ఎక్స్-మెన్ గురించి నేను చెప్పాను కదా ఆల్రెడీ. వాళ్ళ యూనివర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే మిగతా యూనివర్సెస్‌తో ఫైట్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళ యూనివర్స్‌ని వాళ్ళు కాపాడుకుంటారు. సో, దిస్ ప్రాబబ్లీ ఎక్స్‌ప్లెయిన్ ద సీక్వెన్సెస్ వై సాంగ్-చి వాస్ ఫైటింగ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ఎక్స్-మెన్ అండ్ ఎక్స్-మెన్‌కి అండ్ అలాగే ఇక్కడున్న మిగతా మెంబర్స్ అందరికి ఎందుకు వార్ అవుతుందనేటిది మిగతా సీక్వెన్సెస్‌లో మనకు చూపెట్టారు కదా! దట్ ఐ థింక్ పాసిబ్లీ ఈ ఒక్క సీక్వెన్స్‌తో మీకైతే ఒక ఎక్స్‌ప్లనేషన్ దొరికిందని అనుకుంటున్నా. అండ్ దీంతో పాటు థార్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు వీళ్ళందరికీ. లైక్ ముందు అవెంజర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు మీకంటే చాలా పవర్‌ఫుల్. కానీ వాళ్ళే ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేకపోవచ్చు. అలాంటిది మీరైతే ఇంకసలు లెక్కనే కాదు అని చెప్పేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఆల్రెడీ థార్ డాక్టర్ డూమ్‌ని కలిసాడు. ఫేస్ చేసాడు. అండ్ అక్కడ చాలా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ తిరిగొచ్చాడు. అండ్ నాకు అర్థం కానిదేంటంటే మార్వెల్ వాళ్ళు ప్రతిసారి ఏదైనా క్యారెక్టర్‌ని పవర్‌ఫుల్‌గా చూపెట్టాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చేసేదేందంటే థార్ ఆ క్యారెక్టర్ మీద ఓడిపోవడం. అండ్ ఇది మనకి ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. లైక్ థానోస్ గురించి కూడా మనకి 'ఇన్ఫినిటీ వార్‌లో' అలాగే చూపెడతారు. లైక్ హి గెట్స్ డెస్ట్రాయిడ్. హిస్ హోల్ ప్లానెట్ గెట్స్ డెస్ట్రాయిడ్ బై థానోస్ అండ్ దెన్ హల్క్ వచ్చి తనొస్తున్నాడని చెప్పేసి ప్రతి దగ్గరికెళ్ళైతే చెప్తుంటాడు. సేమ్ అలాంటి సీక్వెన్సే మళ్ళీ ఇక్కడ రూసో బ్రదర్స్ అయితే రీక్రియేట్ చేశారు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇంకా ట్రైలర్‌లో ముందు ముందు ఉండబోతున్నాయి. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టోరీ లైన్ అండ్ దట్ ఈస్ మై ఫేవరెట్ స్టోరీ లైన్ వకాండన్ వారియన్స్ అండ్ అట్లాంటియన్స్ మధ్యల. అండ్ అట్లాంటియన్స్‌లో నమోర్ కొత్త సూట్ అయితే మనం చూడొచ్చు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ సూట్ ఇది. అండ్ ఈసారి నమోర్ క్యారెక్టర్ చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది యాస్ కంపేర్డ్ టు వకాండా ఫరెవర్. ఇందులో మీకు కరెక్ట్‌గా చూసినట్టయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా కనిపిస్తాడు నమోరు. అండ్ దీంతో పాటు ఎవరైతే షూరి, ఎంబాకు అండ్ మన ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్నారో వీళ్ళందరూ టీమ్స్ కలిసైతే నమోర్ దగ్గర హెల్ప్ తీసుకోవడానికైతే వచ్చారు. ఎందుకంటే డాక్టర్ డూమ్ రాబోతున్నాడు అండ్ ఇలాంటి సిట్యుయేషన్ రాబోతుంది. ఎర్త్‌ని మనం కాపాడుకోవాలనుకుంటే మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి ఒప్పించడానికి అండ్ తన హెల్ప్ కోసమైతే షూరి అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడికొచ్చుంటారు. కానీ ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ నమోర్ ఒప్పుకోడు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఇంకొంచెం క్లాషెస్ అయితే ఉన్నాయి. థాట్ ఎక్స్‌ప్లెయిన్స్ ఎందుకు నెక్స్ట్ సీక్వెన్స్‌లో వీళ్ళందరూ అలా ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతారని చెప్పేసి. బట్ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మేబీ నమోర్ రిటర్న్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ ఇది నా ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పా. నెక్స్ట్ షాట్‌లో మీరు చూసుకున్నట్టయితే థార్ ఒక దగ్గరికెళ్తుంటాడు అండ్ డ్రాప్ అయిన తర్వాత హీ ఫైట్స్ విత్ ద మెయిన్ క్యారెక్టర్ డాక్టర్ డూమ్. అండ్ ఇక్కడ గాని మీరు ప్రాబబ్లీగా చూసుకున్నట్టయితే ఎక్స్-మెన్ యూనివర్స్ ఏదైతే ఉందో చాలా వరకు డిస్ట్రాయ్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్న మిగతా సీక్వెన్సెస్ అన్నీ కూడా ఏవేవైతే ఇక్కడ మొత్తం ఇలా శిథిలాలు పడున్నాయో ఇవన్నీ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్-మెన్ జేవియర్ స్కూల్ ఏదైతే ఉందో
వాటిలాగానే అనిపిస్తాయి. అండ్ దీంతో పాటు సైక్లోప్స్ వీళ్ళందరూ గూడా ఇక్కడ ఒక వార్ చేస్తుంటారు గదా! ఇదంతా గూడా ఒకటే సీక్వెన్స్ లాగా అనిపిస్తది. అండ్ ఇక్కడ థార్ అండ్ డాక్టర్ డూమ్ ఫైట్ చేస్తున్నప్పుడు యూ కెన్ ప్రాబబ్లీ సీ డాక్టర్ డూమ్ థార్ స్టార్మ్ బ్రేకర్‌ని 2 ఫింగర్స్‌తో అయితే హోల్డ్ చేసి ఆపేస్తాడనమాట. అండ్ దానికి మోస్ట్ ప్రాబబుల్ రీజన్ నాట్ జస్ట్ సంథింగ్ విచ్ ఈస్ ఎ ఫిజికల్ పవర్, బట్ హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ మ్యాజిక్. అండ్ ఆ మ్యాజిక్‌ని యూజ్ చేసే థార్ అటాక్‌ని అయితే కంట్రోల్ చేయగలుగుతాడు డాక్టర్ డూమ్. అండ్ దీనికి క్లియర్ సైన్ ఏంటో తెలుసా? మీరు సైన్ గాని చూసుకున్నట్టయితే డాక్టర్ ధూమ్ తరపు నుండి మొత్తం మీకు ఒక గ్రీన్ సిగ్నేచర్ అయితే కనబడుతుంటుంది. లైక్ ఒక గ్రీన్ మ్యాజికల్ ఎనర్జీ లాగా. అండ్ ఆ గ్రీన్ మ్యాజికల్ ఎనర్జీని యూజ్ చేసే స్టార్మ్ బ్రేకర్ అటాక్‌ని అయితే ఆపుతున్నాడు. సో, దిస్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు సమ్ ఫిజికల్ పవర్, కానీ దాన్ని మన మ్యాజిక్‌ని యూజ్ చేసుకొని మాత్రమే థార్ అటాక్‌ని ఆపగలుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే, మనం ఈ వకాండన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ థండర్ బోల్ట్స్ మధ్యలో జరిగే సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇదంతా ఒక డెజర్ట్‌లో జరుగుతుందని అనుకున్నాము. బట్ మీరు కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ట్రైలర్‌లో రిలీజ్ చేసిందేంటి, ఇది మొత్తం కూడా సముద్రం మధ్యలో జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో ఉన్న సముద్రాన్ని మొత్తం అయితే నెమోర్ క్లియర్ చేసి పెడతాడు. అట్లాంటియన్ వారియర్స్, వకాండా వాళ్ళు అండ్ అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళందరూ కలవడానికి దీని తర్వాతే అటాక్ సీక్వెన్స్ అయితే జరగొచ్చు. అండ్ దీని తర్వాత యూ కెన్ సీ దట్ ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ థండర్ బోల్ట్స్ వీళ్ళందరి మధ్యలో ఒక చాలా పెద్ద వార్ అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్‌మెన్ మధ్యలో కూడా ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ వార్ అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ చాలా పెద్ద సిట్యుయేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ ఆల్రెడీ నోస్ దట్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ దెమ్. దీని తర్వాత మీరు చాలా ఎమోషనల్ సీక్వెన్సెస్ అయితే చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఏంటంటే, జానీ స్టార్మ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మేబీ తను సూ స్టార్మ్‌ని అయితే ఇక్కడ సేవ్ చేస్తుండొచ్చు. ఆర్ బేబీని సేవ్ చేస్తుండొచ్చు. అండ్ ఇక్కడ మీరు చాలా పెద్ద మ్యాసివ్ ఫైర్ అయితే చూస్తారు. సో, ప్రాబబ్లీ జానీ స్టార్మ్ ఎవరైతే ఉన్నారో తను ఈ ఫైర్ మొత్తాన్ని తన వైపు కంట్రోల్ చేసుకోగలుగుతాడు కాబట్టి, తను అక్కడున్న సూ స్టార్మ్‌ని గాని, లేదంటే వాళ్ళ బేబీని గాని కాపాడుతుండొచ్చు ఈ సీక్వెన్స్‌లో. అండ్ ఇక్కడ చాలా హై ఎమోషన్స్ అయితే ఉంటాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళందరూ ఏదో ఒక చాలా పెద్ద రిస్క్‌లో అయితే ఉంటారు. అండ్ థట్ ఈస్ మేబీ సమ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మిస్సింగ్. అండ్ అలాగే యూనివర్సెస్ కూడా చాలా చాలా హై రిస్క్‌లో ఉన్నాయి బికాస్ ఆఫ్ డాక్టర్ డూమ్. అండ్ వీళ్ళందరూ కలిసి వార్‌కైతే రెడీ అవుతుంటారు. అండ్ దీని తర్వాతే మనకి ఈ డాక్టర్ డూమ్ వీళ్ళందరి మధ్యలో వార్ జరగబోతుంది. అండ్ అలాగే తను వేరియస్ యూనివర్సెస్‌ని అయితే డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. అండ్ నౌ కమింగ్ టు ద ఫైనల్ సీక్వెన్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ హోల్ ట్రైలర్, కెప్టెన్ అమెరికా అండ్ థార్ మధ్యలో జరిగే సీక్వెన్స్. అండ్ ఇక్కడ మీరు గాని కరెక్ట్‌గా చూసినట్టయితే ఏదైతే మియోనర్ థార్ దగ్గర ఉంటుందో దట్ ఈస్ నాట్ ద వెర్షన్ విచ్ దే హావ్ యూజ్డ్ ఇన్ గేమ్. బట్ ఏదైతే మనకి ఇప్పుడు కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ అండ్ రీబిల్ట్ మియోనిర్ ఉందో అది మనం ఇప్పుడు కెప్టెన్ అమెరికా చేతిలో అయితే చూస్తాం. దిస్ పాసిబిలీ ఎక్స్‌ప్లెయిన్స్ దట్ కెప్టెన్ అమెరికా పాస్ట్‌లోకెళ్ళిన తర్వాత తనైతే అక్కడ తిరిగి మళ్ళీ మియోనిర్‌ని దాని ప్లేస్‌లో అయితే పెట్టేసాడు. అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? మనకి ఈ ఓవరాల్ ట్రైలర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ లోకీ. అండ్ లోకీ ఈస్ కరెంట్‌లీ ద హెడ్ ఆర్ ది మెయిన్ అథారిటీ ఆఫ్ దిస్ హోల్ టీవీ. అండ్ తనకొక ఐడీ కార్డ్ కూడా దొరికింది మీరు చూడొచ్చు. అండ్ ఈ ట్రీ సింబల్ ఏదైతే ఉందో దిస్ పాసిబ్లీ ఎక్స్‌ప్లెయిన్స్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ టీవీ. అండ్ దీంతో పాటు కెప్టెన్ అమెరికాని ఈ సిట్యుయేషన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ అలాగే ఈ ఇన్‌కర్షన్స్ వల్ల ఏదైతే మొత్తం టైమ్‌లైన్స్ అన్నీ డ్యామేజ్ అయితాయో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి రిటర్న్ తీసుకొచ్చే క్యారెక్టర్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ లోకీ అయితాడు. ఎందుకంటే లోకీ బ్యాక్‌గ్రౌండ్‌లో గాని మీరు చూసుకున్నట్టయితే ఒక ఇంటిలాగా కనబడుతది. మిగతా ట్రైలర్‌లో ఎక్కడ కూడా మీకు ఆ సీక్వెన్స్ అయితే కనబడదు. కానీ ఇక్కడ ఒక్క దగ్గరనే అది మీకైతే కనబడుతుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ లోకీ ఈ ఓవరాల్ సీక్వెన్స్‌ని కెప్టెన్ అమెరికాకి ఎక్స్‌ప్లెయిన్ చేసి తననైతే తిరిగి మళ్ళీ ఎర్త్ 616కి ప్రెజెంట్ టైమ్‌లైన్‌లోకైతే తీసుకొస్తాడు. అండ్ అందుకని చెప్పేసే కెప్టెన్ అమెరికాకి గతమంతా గుర్తుంటది. అండ్ హీ యాక్చువల్లీ నోస్ దట్ హీ కెన్ కంట్రోల్ మియోనిర్. అండ్ తను మిగతా వాళ్ళందరిని కూడా గుర్తుపడతాడు. ఎందుకంటే మిగతా ఏ టైమ్‌లైన్‌లో నుంచి వచ్చిన కెప్టెన్ అమెరికా అయినా కూడా ఇవన్నీ గుర్తుపట్టలేడు. సో, యాక్చువల్ స్టీవ్ రాజర్స్ ఈస్ బ్యాక్ టు ద ప్రెజెంట్ టైమ్‌లైన్. తను చేసిన ఇన్‌కర్షన్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి కరెక్ట్ చేయడానికి మళ్ళీ తనైతే తిరిగొస్తాడు. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, వీళ్ళందరూ కలిసి డాక్టర్ డూమ్‌ని ఫైట్ చేయబోతున్నారు. కానీ డాక్టర్ డూమ్ ఆర్‌డీజే అని తెలిసినప్పుడు సేమ్ ఐరన్ మ్యాన్ ఫేస్‌తో మళ్ళీ రివీల్ అయినప్పుడు వీళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూడడానికి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ట్రైలర్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే 18థ్ డిసెంబర్ ఈస్ యాక్చువల్లీ ద రియల్ డూమ్స్ డే. సో, మీ ఒపీనియన్ ఏంటి అవెంజర్స్ డూమ్స్ డే ట్రైలర్ మీద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.